If you put your life in God's hands and not go according to your own will, your life will be completely changed. ఎప్పుడైతే మీ జీవితాలను దేవుని హస్తాల్లో మీరు సమర్పిస్తారో ఆ సమయంలో మీ ఇష్టానుసారముగా వెళ్ళడానికి కుదరదు, కానీ పరిపూర్ణముగా దేవుని చిత్తానుసారముగా మాత్రమే మీరు నడుచుకోవాల్సిన వారై ఉంటున్నారు. If you put your life in God, He will not only save you, but you will be able to save many other people and be a channel of blessing to Allah. Hallelujah. మీరు మీ జీవితాన్ని దేవుని హస్తములకు సమర్పిస్తుంటారో మీరు రక్షణ పొందడం మాత్రమే కాదు, కానీ అనేక మంది రక్షణ పొందడానికి మీరు కారణభూతులుగా ఉంటారు, అనేక మందికి ఆశీర్వాద కారకులుగా ఉంటారు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. For example, when you're walking on the road and you see a chunk of clay on the road, you will not give a second thought and you will just walk away from it. చూడండి, ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే కుమ్మరి ఆ యొక్క జిగట మన్ను, ఒకవేళ మనం రోడ్డు మీద నడిచి వెళ్తున్నాం అనుకోండి, జిగట మన్ను మనకు కనబడద్ది, మనకు రెండో ఆలోచన రాదు, మనం పట్టించుకోము దాన్ని. But that same clay in the hands of a potter will gain value. అయితే ఆ జిగట మన్ను రోడ్డు మీద పడుంటే ఆ కుమ్మరి చేతిలోకి వెళ్ళినప్పుడు దాని విలువే వేరుగా మారుతుంది. In that same way, God will give purpose to your life if you give your life to God. Hallelujah. హల్లెలూయా. అదే రీతిగా మీ యొక్క జీవితాలను ఎప్పుడైతే దేవుని చేతులకు మీరు సమర్పిస్తుంటారో అప్పుడు తెలియని ఒక అమూల్యమైనటువంటి విలువ మీకు ఇవ్వబడుతూ ఉన్నది.